మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్న చింతకుంట మండలం బండ్రవల్లి, నెల్లికొండి, పర్దీపూర్ గ్రామాలలో పర్యటించిన ఆయన కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. సమర్థ నాయకుడు కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు రాష్ట్రం సుభిక్షంగా బ్రతికిన ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 700 ఓట్లు వస్తే చాలు, 700 ఓట్లు వస్తే ఇవాళ ఎమ్మెల్యే అవుతుంటుంది. ఇంకో 4-5 ఎమ్మెల్యేలు వస్తే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే. మీరు అనుకోలే నేను ఓడిపోతాను, మీరు అనుకోలే కేసీఆర్ ఓడిపోతాను, కన్నడ కూడా అనుకోలే, షాక్ ఇచ్చినట్లు అయింది. అన్న చెప్తున్నట్టు కరుణాకర్ అన్న రాయచూరుకు పోతే కూడా రాయచూరులో సావుకారులు అరే మీ ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇచ్చిర్రు. ఈ 10 ఏళ్ళు పని చేయాలి ఇదే పని మీద ఉన్నా. నేను రాజకీయం మీద పని ఉండలే, అదే దెబ్బ పడ్డది నాకు. రాజకీయము కుట్రలు మాకు రావు, అందరినీ నమ్మేది నేర్చుకున్నాం. ఆ నమ్మినందుకే ఇలా మోసపోయినాం మనం, అంతే కదా. మనం నిజంగా ప్రజలు చాలా ధర్మంగా ఉన్నారు, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మనకి 87,000 ఓట్లు వేసిరు. వాళ్ళు ధర్మంగానే ఉన్నారు. వాళ్ళు ధర్మం తప్పింది అంతో ఇంతో వెనకాల ఉండి మోసం చేసిన కొంతమంది నాయకులు. అందుకే నేను కోరేది, ఇవాళ ఎంత ఆగమైపోయినాం. తాగే నీళ్ళకి ఇబ్బంది అయింది, కరెంట్ ఇబ్బంది అయింది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంటు మంచిగా వచ్చింది, ఎట్లా కేసీఆర్ పోయింది ఆలోచన లేదు, కటక బంద్ చేసినట్లు ఎందుకు కరెంట్ ఇబ్బంది అవుతుంది కదా, ఆలోచన చేయండి. తాగే నీళ్ళకి ఇంతకుముందు ఎట్లా కేసీఆర్ రాకముందు ఎంత ఇబ్బంది ఉండే, వచ్చిన తర్వాత కృష్ణానది నీళ్లు ప్రతి ఇంటికాడ రావాలని మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికాడ నల్ల తిప్పితే నీళ్ళు ఇలా మిషన్ భగీరథతో వస్తుండే. దాన్ని ఉన్నదాన్ని నడపనికి శాతం అయితే లేదు ఇలా వాళ్ళకి.